ఇద్దరు పెళ్ళైన తర్వాత సమస్య ఉంది అనగానే ఇప్పుడు డాక్టర్ చూపించుకోపో అని చెప్పేసి అమ్మాయిని పంపిస్తారు యాక్చువల్గా సాధారణంగా. దీనికి గల కారణాలు ఎలా విశ్లేషిస్తారు? ఎవిడెన్స్ బేస్డ్గా లేదా రీసెర్చ్ బేస్డ్గా ఏం జరుగుతుంది? అందరూ ఫర్టిలిటీ అంటూనే ఫస్ట్ అమ్మాయిని చూపించుకోమంటారు కదా, మరి అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ నిజంగా ఉంటాయా? ఏమంటే ఏ పరిశోధనలో చూసినా కూడా అట్ ప్రజెంట్ జనరేషన్ ఇన్ఫర్టిలిటీ మేలు ఫీమేల్ నియర్లీ 50%. కరెక్ట్గా మాట్లాడితే 45% ఆఫ్ మేల్ రోల్ ఉందంటారు. నవ్ ఇట్ ఈస్ బికమింగ్ టు 50, ఈక్వల్ అయిపోయింది. సో అమ్మాయిని మీరు చూపిస్తూ ఉన్నారు, తప్పేం లేదు. మీరెందుకు సీమెన్ టెస్ట్ చేయించుకోవట్లేదు? మీరు ఒకసారి సేమ్ టైంలో సిమెన్ టెస్ట్ చేయించుకుంటే స్మాల్ ప్రాబ్లం ఉంది, ఈ అమ్మాయికి ఇష్యూ 3 నెలల్లో అయిపోతే ఈ అబ్బాయిది 3 నెలలు అయిపోతుంది. లేదు సార్, ఏం లేదు సార్, మా అమ్మాయిదే, మా ఇంట్లో వీళ్ళదే ప్రాబ్లం సార్. ఎంతెందుకండి, అమ్మాయి వాళ్ళ మదరే అంట, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మా అల్లుడు ఏకదం సార్ మా పాపదే ప్రాబ్లం అంటే ఈమెనే ముందు ఫిక్స్ అయిపోతుంది. చెక్ చేయిస్తే స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉండొచ్చు, సేమ్ టైంలో ట్రీట్ చేస్తే సో 50-50 ఛాన్స్ ఉంది. కాబట్టి ఇద్దరు ఒకేసారి ఏ తప్పు లేదు. నువ్వు చూయించుకుంటున్నావు, నేను మంచి ఆండ్రాలజీ డాక్టర్ దగ్గర చూయించుకుంటా, ఒక స్టెప్ ముందేస్తే మీ మీద గౌరవం అనండి, కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఎంత పెరుగుతుంది చూడండి. ఓ చూసాం ఏం లేదు, ఈవిడకే చిన్న ప్రాబ్లం ఉంది, చూయించేసుకుంటే అయిపోతుంది. సో ఆ విధంగా 50% ఛాన్స్. కాబట్టి ఒకే టైంలో ఆండ్రాలజీ డాక్టర్ గారిని, ఒకే టైంలో గైనకాలజీ డాక్టర్ గారిని కలవడం ఉత్తమం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.